బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టులకు మద్దతుగా వీడియోలు రూపొందించిన కేసులో నిందితుడు బచ్చలకురి జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు కావడంతో అతడి సహచరురాలు గమన అప్రమత్తమైంది. ఈ కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తన ఆధ్వర్యంలో నడుస్తున్న యూట్యూబ్ ఛానళ్ల నుండి పలు వివాదాస్పద వీడియోలను తొలగించింది. గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వీడియోల డేటాను తిరిగి రాబట్టేందుకు యూట్యూబ్ సంస్థకు అధికారికంగా ఈమెయిల్ పంపేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ కేంద్రంగా గమన 3 యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటికి రావణ్ స్క్రిప్ట్లు, వీడియోలు రూపొందించేవాడు. ఈ కార్యాలయాలపై దాడులు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు పలు ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. ఛానళ్ల అడ్మిన్ హక్కులు గమన వద్దే ఉండడం వల్ల ఆమె డేటాను డిలీట్ చేసినప్పటికీ ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత ఆ సమాచారాన్ని తిరిగి రికవరీ చేయవచ్చని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విచారణలో తనకు వివాదాస్పద కంటెంట్తో సంబంధం లేదని, తాను కేవలం రీల్స్ మాత్రమే చేసుకుంటానని గమన నమ్మించే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ నేత ఇంద్రసేన చౌదరి గమనకు ఉచితంగా ఫ్లాట్ ఇవ్వడమే కాకుండా భారీగా ఆర్థిక సాయం కూడా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుల ఫోన్ డేటాను విశ్లేషించగా పలువురు వైసీపీ నేతలతో పాటు కొందరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వీరితో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది. కాగా ఇంద్రసేన చౌదరిపై గతంలో 2021లో అసలు ఆస్తి పత్రాలు కాజేసి 1.61 కోట్ల మేర బ్యాంకు రుణం తీసుకుని ఆర్థిక మోసానికి పాల్పడినట్లు నెరేడ్మెంట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసు హైకోర్టులో వీగిపోయింది.